చేసిన పని ఏంటో తెలుసా? ఆయన నోరు తెరిచి పలికాడట, ఆకాశమా భూమి వేరుపరుచు అని చెప్పగానే ఆకాశము భూమి వేరైపోయింది, సముద్రం వేరైపోయింది, చెట్లన్నీ ఒక చోటకు వచ్చినాయి. అలాగే సమస్తం కూడా దేవుడు వేరుపరిచాడు, వేరు చేశాడు. దేని ద్వారా? మాట ద్వారా. దేవుడు తన వాక్కును పంపి అలాగే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన సాక్ష్యాన్ని మనం పలకాలి, మన సాక్ష్యాన్ని మనం చెప్పాలి. దేవుని సన్నిధిలో ఒకవేళ చెప్పకపోయినా గత వారమే చెప్పాను, మీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని రాసి ఇవ్వాలని. దేవుని చిత్తమైతే మేమే ఆ సాక్ష్యాన్ని అనౌన్స్ చేస్తానని ప్రభు పేరట మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక తడుచేక దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు మనందరికీ తెలుసు ఫ్రెండ్షిప్ డే అని. మీ ప్రియమైన స్నేహితులందరికీ ప్రత్యేకంగా నేను ఇప్పటికే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఉంటారు. కాబట్టి దేవుని వాక్యంలో నేను ఇర్మియా గ్రంథ ధ్యానాలు మొదలుపెట్టాను గత వారం. కానీ ఈ వారం ప్రభు చిత్తమైతే ఒక వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకుని రావడానికి ఇష్టపడ్డాను. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎలాగో సందర్భం కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన ఒక మాటను మీ మధ్యలో పెడతాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఒకసారి బైబిల్ పైకెత్తి ఒక మాట అందరూ. బైబిల్ ఉన్నాయా? ఉంటే పైకెత్తండి. బైబిల్ అందరూ. వాక్యమయున్న యేసయ్య నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా, హల్లెలూయా. పౌలయ్య గారు తన సంఘంతో మాట్లాడుతూ, మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో పిలిచిన ప్రభువుని మీరు చూడండి, ఆయన మిమ్మల్ని పిలిచాడు అని మాట్లాడడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చుని మనం అందరం పిలువబడితే తప్ప ఎవరు ఇక్కడికి రాలేదు. ఎవరు ఒక మాట చొప్పున, లేకపోతే ఎవరో ఒక విశ్వాసి సువార్త ద్వారానో, ఎవరో ఒక విశ్వాసి రక్షణ కొరకు మాట్లాడితే తప్ప మనం అందరం ఇక్కడ కూర్చోలేదు. దైవజనులు ప్రకటించినా లేకపోతే విశ్వాసులు ప్రకటించినా ఎవరో ఒకరు పిలిస్తే మనం వచ్చామని అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవాతి దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు అని అంటే, లోకములో పాపములో చెడిపోతున్న మనల్ని, పాడైపోతున్న మనల్ని ప్రభు తన మహాకృప చేత ఆయన సహవాసానికి పిలుచుకున్నాడట. యేసయ్య దేనికి పిలిచాడు? పిలువబడిన మనమందరం దేవుని మందిరానికి వచ్చాం. వచ్చిన మనమందరం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్న మనమందరం దేనికి పిలువబడ్డాము అని అంటే, దేవునితో సహవాసంగా ఉండడం కొరకు పిలువబడ్డాం. మనల్ని పిలిచిన పిలుపు ఈ లోకములో ఉన్న పిలుపులన్నిటికంటే చాలా గొప్పది. ఒక సందర్భంలో నేను వాహనం మీద వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక అనౌన్స్మెంట్ నాకు కనపడ్డది, బ్యానర్ కనపడ్డది. అది రండి, తిమోతి వైన్ షాప్ అని పెట్టుకున్నాడు. ఏ వైన్ షాప్ అట? తిమోతి వైన్ షాప్. రండి, తాగండి, మోగండి అని చెప్తున్నాడు. అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే రండి బార్ షాప్ దగ్గరకు వచ్చి తాగమని చెప్పి ఆ విషయాన్ని ప్రకటన చేస్తున్నాడు. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తారా? అయితే అది పెట్టుకున్నదేమో దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక పేరు, అయితే అది అమ్మేది లోక సంబంధమైన ఒక మద్యపానం. ఈ లోకంలో చాలా రకాల పిలుపులు మనం చూస్తూ ఉంటాం. ఎవరెవరో మనం పిలుస్తూ ఉంటారు, కానీ పిలిచిన ప్రతి ఒక్కరు మనల్ని ఆదరించేవారు ఉండరు. కానీ ప్రభు మనల్ని పిలిచాడు. చూడండి, ఈ పిలుపు అనేది చాలా గొప్పదే. వాక్యములో ప్రభు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు లోకములో వెర్రి వారిని ప్రభు పిలుచుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు, చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో, తెలివైన
జ్ఞానం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. కానీ వారికంటే నేను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన రక్షణ భాగ్యాన్ని నీకు ఇవ్వడం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి సమాధిని గెలిచి 3వ దినమందు అంతా అయిపోయింది అనుకున్న సందర్భంలో యేసయ్య మరణ భూములను విరిచి సమాధిని గెలిచి సజీవుడై తిరిగి లేచినది ఎందుకో తెలుసా? ఆయన తన సహవాసం కొరకు నేను పిలుచుకున్నాడు. నువ్వు ఖాళీగా ఉండడం కొరకు కాదు, నువ్వు వచ్చి ఏమీ చేయని వాడిగా కూర్చుని వెళ్ళిపోవడం కొరకు కాదు. లోకంలో ఎంతో మందికి కాలింగ్ లేదు. దేవుని పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య చేయాలన్నా లేకపోతే సేవ చేసే మాకైనా, పిలువబడి దేవుని మందిరానికి వచ్చిన మీకైనా పిలుపు అనేది చాలా గొప్పది, ప్రాముఖ్యమైనది కూడా. మమ్మల్ని బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అడిగారు, మిమ్మల్ని ఎలాగ పిలిచాడు ప్రభు అని అంటే, ఒక్కొక్కరు కళలోనో లేకపోతే వాక్యంలోనో, ఒక్కొక్కరు దైవజనుడు వాక్యం చెబుతూ ఉండగానో అని చెప్పడం ప్రారంభించారు. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పాను, అయ్యా నాకు ఒక కళ లాంటిది ఇలా జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు ప్రభు నాకు దగ్గరకు వచ్చి నాకు ఒక వాక్యాన్ని ఇచ్చి బైబిల్ ఇచ్చి నాకు వెళ్ళిపోయాడు. ఆయన వస్తాడని నేను చూస్తున్నాను, కానీ ఎంత మాత్రం ఆయన తిరిగి రావట్లేదు. ఆ విషయం నాకు అర్థమైంది అని చెప్పారు. ఆ పిలుపుని గమనించిన చాలా మంది భక్తులు వెంటనే అర్థం చేసుకునేది ఏంటంటే, నిజంగా దేవుడు మిమ్మల్ని పిలిస్తే గనులు ఎదుట ప్రభు మిమ్మల్ని ఇచ్చిస్తాడన్నారు. నిజంగా మనం ఊహించని గొప్ప కార్యాలు ఏంటి అని అంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఉందో చూడండి, ఆ పిలుపు మనం ఎప్పటికీ మర్చిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే, ఆ పిలుపులో ఉన్న మాధుర్యం ఈ లోకములో ఎవ్వరూ మనల్ని ఆదరించలేనంత ఘనమైన పిలుపు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారి పిలుపు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. లోకములో నేను దేవుని మందిరాన్ని లేకపోతే పరిచర్య నడిపించాలని నాకు లేదు, ప్రభు యొక్క సేవ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అయినప్పటికీ ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఈ పిలుపు ఉన్నది కదా, ఈ పిలుపును మనం జాగ్రత్తగా గుర్తుపట్టగలగాలి. చాలా మందికి ఈ రోజున ప్రభు మిమ్మల్ని పిలిచాడమ్మా అని అంటే, ఎందుకోనండి వచ్చాం మందిరానికి అన్నట్లుగా ఉంటున్నారు. కానీ దేవుడు ఎందుకని అంటున్నాడో తెలుసా? మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఎందుకు పిలుచుకున్నాడు? లోకములు అందరూ పాడైపోతూ ఉంటే నిన్ను మాత్రమే ప్రత్యేకపరుచుకున్నది ఎందుకు? లోకములు అందరూ లోక సంబంధమైన వాటిల్లో నశించిపోతా ఉంటే దేవుడు మాత్రం నేను ప్రత్యేకపరుచుకుని పునరుద్ధాన ఆరాధనలో ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన పిలుపు ఆయన సృష్టి ఆరంభం కంటే ముందుగా ఉండే. ఆయన లోకములో ఉన్న వాటి కంటే నిన్ను ఘనంగా ఎంచాడు కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు నా దగ్గరికి రమ్మని. భక్తులు చాలా మంది పాటలు రాశారు. ఆ పాటలో ఒక పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కాబట్టి సర్వజనులారా రండి. ఎవరి దగ్గరికి రావాలట? దేవుని దగ్గరికి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా రాయబడి ఉన్నమాట ఏంటంటే, సమస్త భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఆయన ఒక పిలుపుని కొరకేస్తున్నాడు. ఆయన పిలిచింది లోకములో ఎవరి లోక సంబంధమైన వ్యక్తుల వల్లే ఉండదు. ఆయన ఎందుకు పిలిచాడు అని అంటే, నీ భారాన్ని ఆయన మీద వేసుకుంటాడట. ఆయన భారం అంతా తీసివేస్తాడట. నీకు విశ్రాంతిని ఇవ్వడం కొరకు పిలిచాడట. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పిలిచిన ఈ పిలుపునకు మనం ఎవరితో సహవాసం చేయడం కొరకు పిలుచుకున్నాడు అని అంటే, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయడం కొరకు పిలిచాడు. మీకు అర్థం అవ్వాలి, నేను చెప్తున్నాను వినండి. అబ్రహాం అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడులే. సరే, కాబట్టి అబ్రహాం అనే భక్తుడు దేవుని మందిరములో అతడు పిలువబడినప్పుడు అతడు ఒక ప్రాంతం నుండి, తన తండ్రి యొద్ద నుండి, బంధువుల యొద్ద నుండి, స్నేహితుల దగ్గర నుండి అన్ని విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. ఆ పిలుపుని గమనించి అతడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. వచ్చిన తర్వాత దేవునితో ఎలా మారిపోయాడో తెలుసా? ఒక స్నేహితుడులా మారిపోయాడు దేవునితో. ప్రభుకి స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. కాబట్టి దేవునితో ఒక ఫ్రెండ్ లా మారిపోయాడట. తన స్నేహితుడితో ఏది చెప్పకుండా చేయడం. కాబట్టి మనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ఏదైనా జరిగితే ఖచ్చితంగా మొట్టమొదటిగా మనకి బెస్ట్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా చెప్తాం. ఏమంటే అలాగే మన నిజమైన స్నేహితులతో బెస్ట్ ఫ్రెండ్స్తో ఎలాగైతే చెప్తామో,
దేవుడే సమస్తాన్ని ఆయన మన కొరకు నిర్మించి పోషించి సంరక్షిస్తున్న ప్రభువు మనల్ని ప్రత్యేకపరిచి ఈ రోజున మనల్ని ఇలాగ సమకూర్చి ఆయన పిలిచిన పిలుపు ఉందో చూడండి. ఆయన పిలుచుకున్న ఈ పిలుపులో చాలా అమూల్యమైన భాగ్యం ఉంది. ఎందుకనంటే అబ్రహాముని పిలిచిన తర్వాత, ప్రత్యేకపరుచుకున్న తర్వాత, ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడట తన స్నేహితుడితో మాట్లాడాడట. అబ్రహమా, సొదొమ గొమొర్రా ఉంది కదా, దాని మీదకి నా ఉగ్రతను పంపించబోతున్నాను. అదేంటయ్యా, నాకెందుకు చెప్తున్నావు? నా చుట్టాలు ఉన్నారనా? కాదయ్యా. మరి ఎందుకు చెప్తున్నావయ్యా అంటే, నా యొక్క స్నేహితులు ఉన్నారనా? లోతు గారు అక్కడ ఉన్నాడని చెప్తున్నాడా అని ఆలోచన చేసుకుని అందుకు చెప్తున్నావయ్యా అంటే, కాదు, నేను ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నేను నీతో మాట్లాడుతున్నాను. ఒక స్నేహితుడు జరగబోయేదాన్ని ఏది చెప్పకుండా ముందు ఏది చేయలేడు కదా, అలాగే నేను సాక్షాత్తు నీతో చెప్పకుండా ఆ జరగబోయేదాన్ని ఏది చెప్పకుండా చేయును అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు జరగబోయే వాటిని ఎవరికి చెప్తాడు అని అంటే, దేవునితో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళతో దేవుడు చెప్తాడు. ఎక్కువ తగ్గించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతం వరకు ప్రభు ముందుగానే చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో జరగబోయేది ఇది. వెంటనే ఆయన ప్రార్థన చేసి, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? అయ్యా అంతమంది ఉంటారేమో, 40 మంది ఉంటే రక్షిస్తావా? మరలా అంటున్నాడు, అలా కాదయ్యా 30 మంది ఉంటే రక్షిస్తావా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆదికాండంలో ఆ మాట ఒకసారి చదువుతారా? ఆదికాండం దేవుని వాక్యాన్ని చూద్దాం. 18వ అధ్యాయంలో ఆదికాండం పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి మీరు చూడగలిగితే 18వ అధ్యాయం 28వ వచనం. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణంతము నాశనము చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడి ఎడల నాశనము చేయను నేను. అతను ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయకయుందువని చెప్పగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను నేను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. మొట్టమొదటికి 50 మందితో ప్రారంభించాడు. అయ్యా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటాయి. జరగబోయేది ముందుగానే ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ముందుగా జరగబోయేదాన్ని దేవుడు చూపిస్తాడా అంటే ఖచ్చితంగా ప్రభు చూపిస్తాడు. ఎవరికి చూపిస్తాడనంటే, దేవునితో ఒక ఫ్రెండ్ లాగా మంచి సహవాసం, మంచి బంధం అనేది ఎప్పుడైతే మనం ఉంటుందో ఆ బంధం కలిగిన వారితో ప్రభు ముందుగానే మాట్లాడతాడు. అబ్రహాముతో అలా మాట్లాడడం కొరకు అబ్రహాము విశ్వాసులకు వీరుడుగా మారిపోయాడట. అన్ని వదిలేసి వచ్చాడట. ఎవడు అతని జీవితంలో మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో క్రైస్తవ్యం అంటే అన్ని పొందుకోవడమే, అన్ని కలిగి ఉండడమే, ఆస్తులు కలిగి ఉండడమే, ఐశ్వర్యం కలిగి ఉండడమే, అన్ని సంపాదించుకోవడమే, అన్ని కూడబెట్టుకోవడమే. నిజమైన క్రైస్తవుడు అన్ని సంపాదించుకోవడమే కదా అని మనం అనుకుంటాం. కానీ అబ్రహామును చూడండి, అబ్రహాం ప్రారంభంలోనే అన్ని వదులుకొని వచ్చేసాడు. అబ్రహాము ప్రారంభంలోనే తన బంధువుల ఇంటి నుండి వచ్చాడు, తన రక్త సంబంధుల ఇంటి నుండి వచ్చాడు, తన తండ్రిని విడిచిపెట్టాడు. ఎవరి మార్గ మధ్యలో తన యొక్క తండ్రి చనిపోయాడు. మరలా వస్తూ ఉంటే తన యొక్క ఆ పెనతండ్రి అయిన ఆ వ్యక్తి, లేకపోతే తన యొక్క కుమారుడిగా పిలవబడుతున్న తన యొక్క లోతు గారు విడిచిపెట్టేశాడు. మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత తన భార్య ఒక చోట ఉండిపోవలసి వచ్చింది. ఇక అన్ని వదులుకోవడమే, ఒకటి తర్వాత ఒకటి. తన కుమారుడు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో అన్ని వదులుకోవడం కాదు క్రైస్తవ్యం, అన్ని పొందుకోవడమే క్రైస్తవ్యం అనుకుంటాం. వాక్యం అంటది అబ్రహాం దీనికి విరుద్ధం. అన్ని కలిగి ఉండడం క్రైస్తవ్యం కాదు.
అన్ని వదులుకొని దేవుని దగ్గరికి రావడమే క్రైస్తవ్యం. ఒకసారి చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ఆస్తులు, నీకున్న ఐశ్వర్యం, నీకున్న భోగభాగ్యాలు సమస్తాన్ని దేవునికి అడ్డం వస్తే ఒకవేళ అన్నిటిని విడిచిపెట్టి రావడమే క్రైస్తవ్యం. ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడతాడు. ధనవంతుడట, ఏమంటే సూది బెజ్జములు ఒంటి దూరడం కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అని చెప్పాడు. సూది బెజ్జం ఎంత? మీరు బాగా కొడతారు పట్టణం ఎంత? దారం ఎక్కుతుందా? ఏమంటే దారం కూడా ఎక్కనంత దానిలోనట సూది బెజ్జములు ఒంటైనా దూరిపోతాడ. ఒంటి ఎంత? మనం అందుకోలేనంత. అంత ఉంటే సూది బెజ్జంలో కాలెట్టడమే కష్టం. ఒక మాటలో ఒక కాలు కూడా కనబడనంత సూది బెజ్జంలో ఏమంటే సాక్షాత్తు ఉండి దూరిపోద్దట. అయినా ఆయన అంటాడు, అలాగైనా జరుగుతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యములో చేరటం అసంభవం అని చెప్పాడు. అందుకనేమో ఏమంటే ధనవంతుడై ఉండడానికి ఇష్టపడలేదు. ఏమంటే అబ్రహాము ధనవంతుడిగా ఉండడానికి ఇష్టపడలేదు. మీరు చూస్తారు దేవుడి వాక్యంలో, ఏమంటే ఎరుకో పట్టణానికి వచ్చిన ఆ జక్కయ్య కూడా ధనవంతుడిగా ఉండడానికి ఇష్టపడలేదు. ప్రభు సన్నిధిలో మనం ధనవంతులు అవ్వడం కొరకు రాలేదు. మనం అన్ని కోల్పోయిన యేసయ్యతో సహవాసం కొరకు వచ్చాం. మన జీవితంలో సమస్తం నష్టపోతున్నా ఏవయ్యా నీకేం లాభం అని అంటే, నా యేసు నాతో మాట్లాడుతున్నాడు, నా యేసు నాకు సమాధానం చెప్తున్నాడు, నా యేసయ్యతో నేను గడుపుతున్నాను. ఆ సాక్షాత్తు నా దేవుడే నాతో మాట్లాడితే ఈ లోకంలో నాకు ఇంకెవరున్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా మనం మారిపోవడానికి ఇష్టపడుతున్నాం కదా. ఏంటి మన బలం అని అంటే, మన ఫ్రెండ్ ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభు యేసు క్రీస్తే. ఆయన నిజమైన స్నేహితుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన నీతో జరగబోయే సంగతులు ముందుగానే చెప్తాడు. చాలా మంది అన్ని జనులు అంటారు, మీ పాస్టర్ గారితో దేవుడు చెప్తాడా? ముందుగానే చెప్తాడు. నీతో చెప్తాడా? మా అత్త చెప్పడు కానండి, మా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడు, మా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడు, ముందుగానే చెప్తాడు. ఏంటయ్యా కారణం ఏంటనంటే, పాస్టర్ గారు దేవునితో సహవాసం చేస్తారు. మరి మిగతా వాళ్ళు చెప్పాలి. మిగతా వాళ్ళు మన కుటుంబంలో ఏం జరగబోతుందో భవిష్యత్తు ఎవరికి తెలుసు? మనిషి ఎవరికి తెలియదు. నేటి జరిగేది చెప్తాడు, ఇంకా జరగక ముందు జరిగినది చెబుతాడు తప్ప జరగబోయేది ఎవడు కూడా భవిష్యత్తు అనేది ఎవడు చెప్పలేడు. కానీ వాక్యములో ప్రభు అంటాడు, నీ కాలగమనాలు సమస్తము కూడా తండ్రి స్వాధీనములో ఉన్నాయి. ఆయన జరగబోయేది, జరుగుతున్నది, నీకు ఆల్రెడీ జరిగినది సమస్తం కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నదగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసు. ఆయన జరగబోయే సంగతులు కూడా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. మీకు జ్ఞాపకం చేస్తాను, చెప్తాను. ఒక పెద్ద ఆయన తన శిష్యుడిని ఇద్దరిని కలిపి ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళారట. వాళ్ళు విశ్వాసులు ఉన్నారట. వాళ్ళు విశ్వాసులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారట. వాళ్ళు ఏదో టిఫిన్ లాంటిది ఏదో అరేంజ్ చేస్తే, భోజనం ఏదో అరేంజ్ చేస్తే తింటున్నారట. తింటూ ఉంటే ఆయన తినేస్తున్నాడు. పెద్ద ఆయన ఆ పక్కన ఉన్న శిష్యుడేమో ఆయన తినలేకపోతున్నాడు. రెండు మొదలెట్టుకున్న తర్వాత ఆ పెద్ద ఆయన బిలాస్ అవుతున్నాడు. ఈయనేమో తినేస్తున్నాడు. తినేస్తా ఉంటే ఆయన మాత్రం అలా చూస్తున్నాడట. ఎంతకీ దానిలో ఏం తక్కువైందో తెలుసా? ఉప్పు తక్కువైంది. ఏం తక్కువైంది? ఉప్పు తక్కువైందని ఈయన ఎలా తిన్నాడు? అసలు చాలా తక్కువైందట ఉప్పు. మన భాషలో చెప్పాలంటే చప్ప గడ్డిలా ఉందట. అంటే తినలేని మింగలేనంత పరిస్థితిలో ఉందట. ఈయనేమో తినేస్తున్నాడు. ఆయనేమో అలా పెట్టుకుని ఒక పొద్దు ఎక్కువ ఉప్పు అన్న అడగట్లేదే మా మాస్టర్ గారు అని చూస్తున్నాడు. చూస్తామంటే తింటున్నాడు. ఈయన గమనిస్తాను ఉన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన్ని అన్ని అయిపోయిన తర్వాత ఈలోపు ఆయన ఉండబెట్టలాగా వడ్డించే ఆ అమ్మగారు బయటికి లోపలికి వచ్చిన తర్వాత, అమ్మ కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తారా అని అడిగాడు. ఆయన సాల్ట్ ఏమో బాబు కూరలో తక్కువైందా? సారీ అయ్యా తక్కువ వేసానేమో అని గబగబా వెళ్ళి సాల్ట్ ఎత్తుకురావడానికి అని పట్టుకురావడానికి వెళ్ళిందట. తీసుకురావడానికి వెళితే ఈలోపు ఆయన అంటున్నాడట, పెద్దయ్య గారు చూసి, అరా చిన్న సాల్ట్ ఇష్యూలోనే తక్కువైతే నువ్వు దాని మాట వేసావు కదా, శరీరం మాట, నువ్వు సర్వాన్ని జయించగలుగుతావా నీ జీవితంలో అని చెప్పాడట. అదేంటి అయ్యారు అని అంటే,
నాకు తెలీదా? నాకు ఉప్పు లేదని నాకు తెలీదా? నీకు ఎలాగ అర్థమైందో నాకు కూడా అలాగ అర్థమైంది. ఈ నోటు కోరుకున్నది, నాలుక కోరుకున్న సమస్తాన్ని మనము దీనికి అప్పగించడం మొదలు పెడితే ఇది రుచిని కోరుతూ ఉంటది. ఈ రుచిని మనం అప్పగించడం మొదలు పెడితే శరీరాన్ని మనము స్వాధీనం చేసుకోలేము. శరీరాన్ని స్వాధీనం చేసుకోకపోతే తండ్రితో మనం సహవాసం చేయలేము. తండ్రితో సహవాసం చేయలేని వాడికి దేవుడు జరగబోయే సంగతులు ఎవ్వడికి ప్రభు చూపించలేడు. కాబట్టి నువ్వు జరగబోయే సంగతులు నీకు తెలియాలంటే అసలు నీ నాలుక మీద పెట్టుకున్నప్పుడే సాటు తక్కువైందని అర్థమైంది కదా. నోరు మూసుకుని నేను ఎలా తింటున్నా, నువ్వు కూడా అలా తిని శరీరాన్ని నువ్వు వశపరుచుకోగలిగితే, శరీరాన్ని స్వాధీనపరుచుకోగలిగితే, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే అప్పుడు ఆత్మదేవుడు పని చేస్తాడు నీ మధ్యలో అని చెప్పాడట. ఈరోజు చాలా మంది చూడండి, ఏమంటే నోటికి అందవలసిన రుచులన్నీ తినే, ఏమంటే బిర్యానీలని, రకరకాల ఫ్రైడ్ రైస్లని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని కావలసిన చెత్తంతా వేసి నాకు రోగం వచ్చింది, దేవుడు ముందే మాట్లాడలేదు, మాట్లాడుంటే ఇలాగ ఎందుకు అవుతుంది? ఎందుకని? నువ్వు శరీరాన్ని జయించలేకపోతున్నావు. పౌలయ్య గారు మాట్లాడతాడంటే కొరింథీయులకు పత్రికలో ఏమనంటాడో తెలుసా? ఇదిగో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని చెప్తాడు. కాబట్టి అది ఒకవేళ నేను ఇచ్చిపోయి మోసపోతానేమో, అనేకులు ప్రకటించుచున్న నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేనే నలగొట్టుకుని నా శరీరాన్ని నా వశపరుచుకుంటున్నాను అన్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. బాగా తిన్నామనుకోండి బీపీలు ఎక్కువ అవుతాయి, బాగా తిన్నామనుకోండి షుగర్లు ఎక్కువ అవుతాయి, బాగా పాలిష్ పెట్టిన బియ్యం ఆడించామనుకోండి అవే తిన్నామనుకోండి ఎక్కువ కాలం తింటే ఏమవుతుంది? తర్వాత షుగర్ తర్వాత పొగరం, ఏమంటే ఒకరి తర్వాత పొగరం, పొగర తర్వాత ఇంకే రక్తం చేయం, ఇక అదే సిద్ధంగా ఉంటున్నాను. కాబట్టి మనము నోటి కంటే ఎక్కువగా ఆత్మలు బలపడేటట్లుగా మనం ప్రార్థనలు ఎదగాలి. యేసయ్యతో సదాకాలం ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, సహవాసం చేయాలని అంటే అబ్రహాము అన్ని కలిగి ఉన్నా కానీ వీటన్నిటిని పక్కన పెట్టి తండ్రితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితంలో అన్ని ఇచ్చిన ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నావా? యేసయ్యతో నీకు సంబంధం అనేది ఉందా? నిర్గమాకాండంలో ఒక మాట మనం చదువుదాం చూడండి. నిర్గమాకాండం అనుకుంటా ఒక మాట మనం చదువుతాం. ప్రభు ఈ మాట నా దృష్టికి తీసుకువస్తుంది. ఆ మాట మరలా ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ చదువుదాం ఒక మాట. సరే, ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సారీ, 2వ అధ్యాయం 32 వచ్చు. ఇర్మియా గ్రంథం 2:32. కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డాణములను మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఏమంటే ఎన్ని రోజులట? లెక్కలేనన్ని దినాలు. ఏమని చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథంలో, ఇదిగో నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినాలు. నిర్గమాకాండములు అంటాడు ఇదే మాటను మరలా అక్కడ కూడా ప్రస్తావించాడు. ఏమని తెలుసా? ఇదిగో నిర్గమాకాండంలో నా ప్రజలు అసలు నన్ను పట్టించుకోకుండా ఉన్నారని చెప్పాడు. ఏమంటే ఎందుకని ప్రభువుతో మనం సహవాసం చేయలేకపోతున్నాం అని అంటే, ప్రభు మన పక్కనే ఉన్నా మనకి ఏ పట్టింపు అనేది లేదు, ఆయనతో సహవాసం లేదు. మనం లోకములో ఉన్న వారి కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, స్థానాన్ని మనము మనుషులకు ఎక్కువగా సమయం ఇస్తున్నాం. ఒక దైవజనుడి దగ్గర గట్ట రోజు వచ్చేవాడట ఒక పెద్ద ఆయన, ఆ విశ్వాసే, వచ్చి కూర్చుని అనేవాడట, ఏదైనా చెప్పండి అయ్యారు అనేవాడట. కూర్చున్న తర్వాత ప్రతిరోజు టైం తీసుకునేవాడట.
ప్రతిరోజు ఇలా మాట్లాడుతూ ఉంటే వారం అయిన తర్వాత మాస్టర్ గారు కనిపించిందట, వీడితో ఇలా సెట్ కాదు కానీ వస్తున్నాడు, ఈసారి అందాము అని కరెక్ట్ గా ఇంకా లైన్లోకి వచ్చి అన్నాడట. వచ్చి రాగానే కూర్చున్న తర్వాత మాట్లాడుకుందామేమన్నా అని అన్నాడట. మాట్లాడుకోవడం కాదు కానీ ప్రార్థన చేసుకుందాం మోకరించి అన్నాడట. వెంటనే ఆయన అన్నాడట, పనులు సార్ అన్నాడట. ఏముంది మోకరించి ప్రార్థన చేసుకుందామని అంటే, ఫలందయ్య గారు ఎప్పుడు అవుతానంటే అని మరలా వెళ్ళిపోతున్నాడట. అప్పుడు అర్థమైందట, ఏమంటే సాతానికి అపవాదికి వాక్యం అన్నా ఇష్టమే, పాటలన్నా ఇష్టమే, కానీ ఏమైతే ఇష్టం ఉండదో తెలుసా? ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. మనలో చాలా మంది దేవుణ్ణి మర్చిపోయి కూడా మాకు పాటలు బాగా వచ్చాయి గారు, పాటలు బాగా వచ్చి బాగా పాడుతాం తల్లి, ఓకే. ఆరాధన బాగా చేస్తాం, బాగా చేస్తాం, కరెక్టే. కానీ దేవునితో సహవాసం ఉందా? యేసయ్యతో సహవాసం లేకుండా మనం ఏం చేసిన ఉపయోగం కూడా ఉండదనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవునితో సహవాసం చేసే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఒక మాట ఇలా వ్రాయబడ్డది. 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారముల సంబంధమైన మనసు గలవారే, తమ హృదయమైన కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలండి. ఇక్కడ ఏమని అంటున్నాడంటే పౌలయ్య గారు, ఇదిగో చాలా మంది అన్ని జనులు నడుచుకున్నట్లుగా మనం ఇక మీదట నడుచుకోకూడదు. అన్ని జనులు ఏ విధంగా నడుచుకున్నారంటే వారు హృదయం చెప్పిన దాన్ని బట్టి నడుచుకున్నారు. వారు హృదయ కాఠిన్యమును బట్టి, వారు హృదయం ఎలా చెబితే అలాగా, ఏ తినమంటే అది తినడం, ఏ తాగమంటే అది తాగడం, ఎలా పోగమంటే అలా పోగడం. అందుకని రాత్రులు కూడా మీకు ఒక విషయాన్ని చెప్తూ నేను ఒక మాటను జ్ఞాపకం చేశాను. ఏమిటి? యెహోషాపాతు రాజు, అతడు దేవునితో సహవాసం కలిగి ఉన్నంత దినాల్లో ఎప్పుడు అతనికి ఏ హాని కలగలేదు. కానీ ఒక విగ్రహారాధన సంబంధమైన అన్ని జనులతో ఎప్పుడైతే సహవాసం చేశాడో వెంటనే అతని జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ప్రభుతోనే సహవాసం చేయవలసిన వారు, దేవునితోనే మనం కొనసాగించవలసిన వారమై ఉండగా మనము అన్ని జనుల యొక్క వ్యర్థమైన మాటలు చెప్పిన నడుచుకునే వారు మారిపోయాం. ప్రభుత్వం నడుచుకోవాలంటే ప్రభుత్వం నడుచుకున్న వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దానికి ఉదాహరణ 50 మంది, 45 మంది, 40 మంది ఎవరిని ఇలాగ మాట్లాడుతూ, అయ్యా 10 మంది రక్షిస్తామనంటే ఆంకర్లు అంటాడు, 10 మంది ఉన్నా నేను తప్పిస్తానని చెప్పి జరగబోయే దాన్ని ముందుగానే తెలియపరిచి ఆ ప్రాంతంలో నుండి ప్రత్యేకపరిచి లోతు తన కుటుంబాన్ని వేరుపరిచిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం అంతటిని దేవుడు అగ్ని గంధకాలతో దహింపజేశాడట. ముందుగా ఎలా చెప్పాడు ప్రభు? మోషేతో మాట్లాడుతూ అంటాడు, నేను స్నేహితులతో మాట్లాడినట్టుగా మోషేతో అట్లా మాట్లాడానని ప్రభు చెప్తాడు. ఒక ఫ్రెండ్ మాట్లాడుకున్నట్టుగా నేను ముఖాముఖిగా మోషేతో నేను మాట్లాడాను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడా? ఒక స్నేహితుడు మనకున్నాడు, ఆయన పేరే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమండి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, అట్టివాడు దుర్దశలో తన సహోదరుడికి ఎంచబడతాడు అన్నాడు. ఏమండి? నిజమైన స్నేహితుడు మనం ఆరాధిస్తున్న దేవుడైతే ఆయన నిజంగా మనము నిశ్చయముగా ఆయన మీద ఆధారపడినట్లయితే ఎలాంటి జరగబోయే పరిస్థితులైనా ఆయన ముందుగానే మనకి బయలుపరుస్తాడు. ప్రభుకి స్తోత్రం చెబుతాం సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం అన్ని జనుల యొక్క ఆలోచన చెప్పు నడుచుకుని మన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాం. ఇక మీదట మనం దేవునితో సహవాసం కలిగిన వారిగా నడుచుకుందాం. అనోకనే భక్తుడు ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడండి. ఏమంటే ఎంతకాలం నడిచాడట? 365 ఏళ్ళు. ఏమంటే అతడు కొంతకాలమే తన యొక్క బిడ్డల్ని, తన కుటుంబాన్ని పోషించిన తర్వాత అన్ని వదిలిపెట్టేసి దేవునితో నడిచాడా? లేకపోతే పూర్తిగా తన కుటుంబాన్ని మొత్తం అంతటినీ కలగలిపి అతడు దేవునితో నడుచుకున్నాడా? ఎలా నడుచుకున్నాడంటే అన్నీ ఉన్నాయి, తన కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, భారం ఉంది, కష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసం కలిగి
నడిచాడట. ఎవరి హనోకు కొనుక్కోబడే దినాల వరకు ఆయన 365 సంవత్సరాల భూమి మీద బతికితే అన్ని దినాలు కూడా యేసయ్యతో సదాకాలము నడుస్తూనే ఉన్నాడట. ఆయన ప్రతిరోజు నడుస్తూ తన ఫ్రెండ్తో నడిచినట్టుగా, ఒకసారి తన ఫ్రెండ్తో నడిచినట్టుగా యేసయ్యతో మాట్లాడుతూ యేసయ్యతో నడుస్తూ, ఇలాగ యేసయ్య అనుకోండి, కాసేపు అనుకోండి, యేసయ్యతో మాట్లాడుకుంటూ అలాగా ఏమంటే మాట్లాడుతున్నట అప్పుడు పొలిమేర వరకు వెళ్ళిపోయాడట. ఇలా మాట్లాడుతూ దేవుడితో మాట్లాడితే ఇలాగా మాట్లాడుతూ ఉంటే పొలిమేర దాకా నడుచుకుని వెళ్ళి సాయంకాలం అనేవాడంట, ప్రభు వద్దులే అయ్యా ఇంకేమవుతావు కానీ వదిలిపెట్టినాను నేను వెళ్తానంటే, ఆయన వదిలిపెట్టేసిన తర్వాత ఈయన మరలా తిరిగి ఇంటికి వచ్చేవాడంట. ఇలాగ 365 సంవత్సరాలు గడిచింది. ఒక రోజున ప్రభు అన్నాడట, ఇంకేమి వెళ్తాంలే కానీ పరలోకానికి నడుచుకుంటూ నాతో కూడా. ఇంకా దేవుడితో నడుస్తూ వెళ్ళిపోతే అక్కడ మాట్లాడుతూ అంటాడు, ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి, ఆ మాటను ఒక్క మాటను మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాటను మనం గమనించగలిగితే చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండే సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. ఆగిపోకుండా భక్తులు అంటున్నారు సాగిపోతున్నాను. ఎన్ని పోరాటాలైనా ఎన్ని ఇబ్బందులైనా, కాబట్టి భక్తులు యేసయ్యతో ఎందుకన్నంత సంబంధం కలిగి ఉన్నారంటే, దేవుడు ఏది తన స్నేహితుడితో చెప్పకుండా ఏది దాచుకోడు. ఎవరు దేవునికి స్నేహితులు అని అంటే, మనం శరీరాన్ని జయించినప్పుడే దేవునికి స్నేహితులుగా మారుతాం. ఈ పూట మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? నీ శరీరం నీ కంట్రోల్లో ఉండగలుగుతుందా? దాని కొరకు ఉపవాసం ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నలగొట్టుకుంటున్నావా? వ్యాధకరంగా మారుతున్నావా? కన్నీళ్లతో ప్రయాసపడుతున్నావా? శరీరం ఆశించిన దాని కొరకు ప్రాకులాడటం మొదలు పెడితే ఆత్మ, దాని తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ రెండింటిని కలిపి ఏమంటే ప్రాణాత్మ దేహము నిత్య నరకాగ్నిలో పాడవేస్తుంది. శరీరం ఉందా, రెండవది ఆత్మ ఉంది, మూడవది ప్రాణం కూడా ఉందా. ప్రాణం ఉంటేనే మనిషి కదులుతాం. ఏమంటే శరీరం ఉంది కాబట్టి ఈ శరీరము తినము త్రాగము ఏమంటారంట, తినము త్రాగము సుఖించము అని చెబుతుంది. కానీ ఆత్మకు వేరే మనం ఆలోచన చేయాలి, శరీరానికి వేరే మనం ఒక మాటను ఆలోచన చేయాలి. ఏం చేయాలి అని అంటే, ఈ శరీరాన్ని మనం జయించేంతగా నలగొట్టుకోవాలి. ఎలాగా కర్రలికి పట్టాలా దీన్ని? అవసరమా? ఉపవాసాలు ఏంటి, ఎక్కువ నిద్రపోకుండా షార్ట్ టైమే, ఎంత టైం నిద్రపోవాలి అంత టైమే. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. పగలంతా నిద్రపోతారా? నైట్ అంతా నిద్రపోతారు. వాళ్ళు నైట్ నిద్రపోయారుగా పగలన్నా మేలుకొని ఉంటారా? మరలా ఖాళీ దొరికితే పగలు కూడా నిద్రపోతారు. కాబట్టి పగలంతా తింటా ఉంటారు కొంతమంది, నైట్ కూడా సందు దొరికితే ఎవడే తెచ్చారని మొత్తం నవ్వులుతూనే ఉంటారు 24 గంటలు. అది 12 అయినా 1 గంట అయినా 2 అయినా పగలాగే ఉంటుంది కావాలి. 24 గంటలు 7వ మిక్సీలో తిరగడమే మిక్సీ.
ఏమంటే 24 గంటలు ఈ శరీరాన్ని సుఖపెట్టడం కొరకే మనం ప్రయాసపడితే ఆత్మలో మనం ఎదగలేము. ఆత్మలో ఎదిగేవాడి స్థాయి ఎలా ఉంటుందో తెలుసా? యోనాతో ప్రభు అంటున్నాడు, యోనా నేనేవే పట్టణానికి వెళ్ళానంటే నేను వెళ్ళనయ్యా. ఎందుకు వెళ్ళనో తెలుసా? నువ్వు నాశనం చేస్తానంటావు కానీ ఆ దేశాన్ని నాశనం నువ్వు చేయవు. నాతో ఏమో నాశనం చేస్తాను వెళ్ళి ప్రకటించమంటావు, నేను వెళ్ళిన తర్వాత నాశనం చేయకుండా ఆఫ్ చేసేస్తావు. నాకు తెలియదేంటి, నేను వెళ్ళనని చాలా సార్లు మొండికేస్తే ఆయన వెళ్ళకూడని ప్రాంతానికి వెళితే అక్కడ జరగకూడని జరిగితే అక్కడ నుండి త్రోసివేయబడితే సముద్రంలో చేపను పంపిస్తే ఆ చేప కడుపులో 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి మరలా తీసుకొచ్చి పడేసేటట్టుగా దేవుడు చేశాడు. ఒకసారి చెప్పగలుగుతాడు. దేవుడి ప్రణాళిక నీ యొక్క జీవితంలో ఉంటే నువ్వు వద్దన్నా కానీ దేవుడు నీకు అదే అప్పగించి పెడతాడు. అది దేవుని చిత్తం అంతే. సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి. ఇంకా ఇంతేనయ్యా ఆ జీవితంలో నీ చిత్తం చేయాలి ఆయన. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకటించాడట, ఒక దిన ప్రయాణం అంతా ప్రకటించి అంటున్నాడు, ఇదిగో మీరు నాశనం అయిపోతారు చూసుకోండి, దేవుడు నాశనం చేస్తాడంట నేనేవే పట్టణ ప్రజలందరినీ అని. ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రకటించిన తర్వాత వచ్చి కూర్చున్నాడట. ఒక పందిరేసుకుని కూర్చున్నాడట. పందిరేసుకుని కూర్చున్నప్పుడు చూస్తున్నాడు, మీరు నాశనం అయిపోవాలి నేను చూడాలి. ఏంటి, మీరు నాశనం అయిపోవాలి నేను చూడాలి అని ప్రవక్త మొండికేసి కూర్చున్నాడు. కూర్చుంటే ప్రభు అంటాడు, యోనా నువ్వు మాట్లాడినా నాకు సెట్ అవ్వదు ప్రభా. నేను యోనా ఎన్నంతే, యోనా ఒక్కసారి నా వాటిను ఎన్న ప్రభా. ఏంటయ్యా, ఏంటి చెప్పు, నువ్వు నాశనం చేస్తానన్నావుగా, వెళ్ళమని చెప్పింది నువ్వే కదా, వెళితే ప్రకటించు అని చెప్పింది నువ్వే కదా, ప్రకటించాను. ఇప్పుడు నాశనం చేయి, నువ్వు చేయాల్సిన పని చేయి, నేను చేయాల్సిన పని నేను చేశాను. తిరిగి తీసుకొచ్చి ఇక్కడే పాడేసావు కదా, పాడేసి నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉండి ప్రకటించాను కదా, నువ్వు నాశనం చేయాలి నేను చూడాలి అని వేసుకుని కూర్చున్నాడు. కాబట్టి అలాగుంటే ఆయనకి ఒక చెట్టును మొలిపించాడు దేవుడు. పందిరి పైకి ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు వచ్చి ఆ పగలో ఉదయకాలం అవగానే ఆ చెట్టు చేత మొత్తం పందిరంతా అలంకరింపబడిపోయి చల్లగా గాలవుతుందట. ఎండ తాగట్లేదు. చాలా సంతోషం అనిపించింది. ఎంత పాపపురంగా మొత్తానికి చెట్టు వచ్చిందిలే అని అనుకుని ఆ పందిరి కింద చక్కగా ఒక చైర్ వేసుకుని కూర్చొని మీరు నాశనం అవ్వాలి నేను చూడాలని వేసుకుని కూర్చున్నాడు అక్కడ. కాబట్టి అలా కూర్చుని చూస్తా ఉన్నాడు. ఆ ప్రజలేమో గోరు పట్టు కట్టుకుని బూడిద పోసుకుని అప్పుడైనా తగ్గించుకుని ఆ ప్రకటన విని వెంటనే ఆడవడం మొదలు పెట్టారయ్యా, నిశ్చయముగా మీరు తప్పితే ఇంకెవ్వరు మమ్మల్ని కనికరించేవారు లేదు, దయచేసి మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని దాటిపోవద్దు అయ్యా, ఇప్పుడైనా కనికరించిన ఆయన అని వాళ్ళేమో బాధపడి ఏడుస్తే వాళ్ళేమో రోదన చేస్తా ఉంటే ఈయన అనుకున్నాడు ఈ సంగతంలో చూద్దాం. ఆయన చెప్పాడు నాతో మిమ్మల్ని నాశనం చేస్తాను, నాశనం చేయబోవాలి ఆయనకి నాకు పడబడుతుంది అని నేను చూస్తున్నాడు. వాళ్ళేమో బూడిద పోసుకుని తగ్గించుకుని ఉపవాసం నుండి 3 దినాలు ఉపవాసం చాటించుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. వాళ్ళు కన్నీళ్లు దాటిపోవాలా, లేకపోతే దైవజనుడు మొండికేశాడని దైవజనుడు మొరని విని వాళ్ళు నాశనం చేయాలా? ఇప్పుడు చెప్పాలి మీరు. వాళ్ళు కన్నీళ్లు దాటి వెళ్ళిపోవాలా ప్రభు, లేకపోతే దైవజనుడు ఏమైనా ఖండితంగా ప్రకటించుకున్నావు, ప్రకటించాను ఆ పని నువ్వు ఏం చేశాను, ఈ పని నువ్వు చేస్తానన్నావుగా, ఇప్పుడు నువ్వు చెయ్యాలి మొండికేశాడు కాబట్టి మొండికేసినట్టుగా కూర్చోవాలా? ఏం చేశాడు తెలుసా? ఏమండి భక్తులు త్రోవ పక్కన పడి గుడ్డివాడికి ఏడుస్తున్నాడు ప్రభు అని. ఆయనకి ఎలా తెలుసు ప్రభు వెళ్తున్నాడని? ఎవరో చెప్తే విన్నాడు. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే ఇంకా జీవితంలో దొరకడనుకున్నాడు. దగ్గరగా ఏడుస్తున్నాడట, అయ్యా నజరేయుడని యేసునని దాటిపోదు, ఏసయ్యానని దాటిపోదు, ఏసయ్యానని దాటిపోద్దని కేకలేయడం మొదలు పెట్టాడట. కేకలేస్తా ఉంటే వెంటనే ఆయన్ని కాస్త కంట్రోల్ చేయడానికి చూసిన వారు చూస్తా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇలా కేకలేస్తున్నావు, గుడ్డోడా ఆగరా కాసేపు అని కేకలేస్తా ఉంటే వాడి మీద ఏసయ్య అన్నారు నిలబడి ఆయన ఒకసారి బయటికి తీసుకురండి. ఎవరైతే ఆపమన్నారో వాళ్ళని తీసుకురామంటే తీసుకొచ్చిన తర్వాత ఏం కావాలి నీకు? అయ్యా నేను నమ్ముతున్నాను నువ్వు నన్ను స్వస్థపరచగలవు. ఈరోజు మనం నమ్మాలి ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడైన దేవుడు అని. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఎన్ని దినాలు మర్చిపోయాము, ప్రభుని ఎన్ని రోజులు మర్చిపోయాము.
అబ్రహాము దేవునితో సహవాసం చేసిన ఎప్పుడు మర్చిపోలా. హనోకు దేవునితో సహవాసం చేసినప్పుడు ఏ రోజును మర్చిపోవాలి. అతని కుటుంబాలు లేవని కాదు, అతని వ్యక్తిగత జీవితాలు లేవని కాదు, అతడు దేవునితో గడిపే సమయం చాలా ప్రతిష్ట కలిగిన సమయంగా తీసుకున్నాడు. ఈ జీవితంలో ఏసైతే ఎప్పుడన్నా గడిపోదా? సహవాసం ఉందా ఏసైతో? మనం ఎవరితో సహవాసం చేయాలంటే 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం మనం, దేవునితో సహవాసం చేయాలి. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం కూడా చదువుదామమ్మా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. రెండవది పరిశుద్ధాత్మతో, ఆత్మతో మనం సహవాసం చేయాలి. ఎవరితోనూ? అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మతో సహవాసం. పరిశుద్ధాత్మతో ఎట్లాగ సహవాసం చేసేది అని అంటే, ఏమంటే తల్లి అని మరీ గారు ఉన్నారు కదా, ఆవిడ పరిశుద్ధాత్మ వలనే గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ వలనే యేసుక్రీస్తు ప్రభువారు గర్భం ధరించి లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆదరణకర్త ఆత్మను మీ మధ్యలో పంపుతాను, మీరు కనిపెట్టని ప్రార్థన చేయమంటే 120 మంది కలిసి మేడగదిలోకి వెళ్ళారట. ఆ 120 మందిలో ఎవరున్నారో తెలుసా? యేసు తల్లి అయిన మరియ కూడా ఉందట. కాబట్టి ఆల్రెడీ పరిశుద్ధాత్మ వల్లే గర్భం ధరించిన ఆ స్త్రీకి మరలా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత అవసరం అంటారా? మీరు చెప్పండి. ఎప్పుడో ఒకసారి వచ్చిందండి పరిశుద్ధాత్మ, ఆత్మతో గతిలే చేశానండి, మరలా రావట్లేదండి అయ్యారు. ఎట్లా అవుతుందండి? ఎందుకు రావట్లేదండి? కారణం ఏంటండి? మీరు ఆత్మతో నింపబడాలి. ఉదాహరణకి బాటిల్ ఖాళీ అయింది అనుకోండి, ఖాళీ అయిన తర్వాత మరలా ఏం చేయాలి? మొత్తం తాగేశాను, మరలా ఏం చేయాలి? నీళ్ళు నింపకుండా అలాగే పెట్టుకున్నాను, ఆ దాహం వేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తాను నేను? దీని చూస్తే ఉపయోగం ఏమి ఉండదు. మనము కూడా ఆత్మతో నింపబడ్డం అని అంటే ఖాళీ అయిపోతాం. కొన్ని సందర్భాల్లో మన వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఖాళీ అయిపోతాం. ఏదో ఒక మాటలో, ఆలోచనలో, ఏదో ఒక దాంట్లో పడిపోతాం. దానిలో మరలా సెట్ అవ్వాలంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి మరలా ఆదివారం అంతా వచ్చి అంత సమయం మనకి ఖాళీ కుదరకపోతే, ఆదివారం రాకపోయిన దేవుని సన్నిధిలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆదివారం వచ్చి మరలా ఆదివారం వచ్చేంత వరకు మీరు ఆత్మతో నింపబడాలంటే ఇంటి దగ్గర కనిపెట్టి ప్రార్థన, ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, మోకరించాలి, ఆత్మతో నింపు ప్రభు అని అనాలి. ఆత్మతో ఎవరైతే నింపుతారో వాళ్ళు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఆత్మతో నింపబడ్డాడంటే ఒక భక్తుడు, ఆయన అంటాడు, నేను మధ్య ఆకాశానికి 3వ ఆకాశానికి వెళ్ళిపోయాను, అక్కడ దూతలను చూశాను, పరలోకాన్ని చూశాను, శరాపులను చూశాను, అంతటి ప్రత్యక్షత నేను చూశాను. చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, నేను ఆత్మతో కొనుకోబడ్డాను, శరీరంతో కొనుకోబడ్డాను, నేను ఎరుగను, నాకు తెలియని ఆ విషయం, కానీ నేను నిశ్చయముగా నా దేవుని నేను చూశాను అని చెప్పాడు. ఆయన పేరే పౌలయ్య గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వారి జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డావా? చాలా సంవత్సరాలైంది మందిరానికి వచ్చి ఆత్మతో నింపబడ్డాం. ఎలా వచ్చామో మరలా అలాగే తిరిగి వెళ్ళిపోతున్నాం. ఏమంటే అన్ని జీవుల మీద కూడా ఎవరు వచ్చారట? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. పేతురు ప్రసంగం చేసిన తర్వాత అన్ని జీవుల మీద ఓదగానే పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పగానే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చాడంట వారి మధ్యలోనికి. ఈ రోజున మనం అందరం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఎవరితో సహవాసం చేయాలి అని అంటే మనం చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదివి మనం త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానవంతుడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. చాలండి. జ్ఞానులతో సంబంధి సమస్త కార్యం అని చెప్పాడు. స్వార్థం చూడండి, అది మనకి విరుద్ధనాన్ని కలిగించదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
యేసయ్య సీమోను పేతురు సరస్సులో ఉన్నారు, మీకు అర్థం అవడం కోసం చెప్తారు. సరస్సులో ఉన్నప్పుడు మీరు వలను విడిచిపెట్టి నా వెంబడి రండి. విస్తారమైన చేపలు పడ్డాయట. కుడివైపున వలలు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి, బయటికి లాగారు. ఆయన పేతురు గారు మోకరించేశాడు. వెంటనే ఒక మాట అంటాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించి వదిలిపెట్టి నేను నీతో రాలేనని చెప్తాడు. లోకాసువార్త 5వ అధ్యాయం. రాలేనని చెప్తే వెంటనే ఆయన అంటాడు, ఈయన చేపల రాజుని చూసి ఇలా అంటున్నాడు అని యేసయ్యకి అర్థమయ్యి వెంటనే ఆయన అంటాడు, అయ్యా ఇదిగో నాతో సహవాసం చేసిన వాడు ఈ ఆశీర్వాదంతో ఆగిపోడు, పరలోకంలో సమస్త ధననిధి నేను తెలుస్తానని చెప్పి ఆయనతో సహవాసం చేయడం కొరకు పురుగొల్పాడు. దేవునితో సహవాసం చేసిన పేతురు యోహానులు ఏమంటే పరిశుద్ధాత్మతో కూడా సహవాసం చేశారు. ఈ సహవాసం పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నారు. వీళ్ళు కొండ మీద శృంగారం అనే దేవాలయం దగ్గర వెళుతూ ఉండగా వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారట. అక్కడ ఉన్నవాడు అడుక్కుంటూ అంటున్నాడు, మాకేదన్నా దొరుకుతుందేమోనని. ఆయన వారి వైపు చూసి అంటున్నాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని చెప్పగానే ఆ కుంటివాడైన ఆ వ్యక్తి లేచి గంతులు వేసుకుంటూ యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇల్లు కంటే ఫాస్ట్ గా చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాడట కొండెక్కేసి. ఏమంటే ఇంతటి ఘనమైన కార్యము జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరితో సహవాసం చేశారంటే యేసయ్యతో సహవాసం చేశారు, పరిశుద్ధాత్మతో సహవాసం చేశారు. దానికంటే ముందుగా వారు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నారు. ఈ పూట నీ సహవాసం ఎవరితో? మన ఫ్రెండ్షిప్ ఎవరితో? బాగా మందేసి వెళ్తావు నువ్వు కూడా అంతే. ఏమంటే అన్ని జైలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని కూర్చునే వాళ్ళతో నువ్వు కూడా చెప్పవసరం. మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. రెండవది పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. మూడవది జ్ఞానులు అనే చోట పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధులతో సహవాసం చేస్తామో ఆ పరిశుద్ధుల పోలికల మనలోకి వచ్చేస్తాయి, ఆ పరిశుద్ధుల యొక్క ఆలోచన మనలోకి వస్తాయి, ఆ పరిశుద్ధుల యొక్క తీర్మానం మనలోకి వస్తుంది. ఆ పరిశుద్ధులాగే మనం మారిపోతాం. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన ఒక రాత్రి, ఆ రాత్రి అంట అందరి వైపు చూస్తే యేసయ్య ఎవరు అర్థం కాలేదట. యేసయ్య ఎవరు అర్థం కాక ఆయన వైపు చూసాడు, ఈయన వైపు చూసాడు, ఈయన వైపు అర్థం కావట్లేదు. ఇస్కరియోతు యోధా ఈయన కూడా వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఉండు మీరేం కంగారు పడండి, నేను అట్టిస్తాగా, నేను ఉన్నాను కదా, కంగారు పడతానేంటి, అయ్యా నేను చూసుకుంటా, గెట్ రెడీ, ఓకే రెడీ అని చెప్పిన తర్వాత ఈయన త్వరగా వెళ్ళి వీళ్ళకి అర్థం కావట్లేదని మెడ మీద పడి అప్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడట. అప్పుడు యేసయ్యను గుర్తుపెట్టారట. ఏమన్నా అంతకాలం యోహాను సువార్తలు అన్నాడు, యేసు ఎవరో ఆ 12 మందిలో అనగా యేసు ప్రభు వారితో కలిపి 12 మంది 11 మంది అక్కడ ఉంటే యేసయ్య ఎవరో గుర్తుపట్టనంతగా ఎందుకు రాశాడో తెలుసా? యేసయ్య లాగా 11 మంది మారిపోయారు. కొట్టలు ఒకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కొరకు సమస్తాన్ని అప్పగించుకున్న 11 మంది ఏమో యేసయ్యలా మారిపోతే ధనం కొరకు పరిగెత్తున ఒక ఆయన మాత్రం నేను ఆయన అప్పగించాలి సొంతనే కంగపడతాడు కానీ ఆయన అప్పగించడానికి ఇంటికి వచ్చాడు. వీడికి మిగిలింది ఏంటి, అది ఒరిగిందేంటి? ఆడికేమో 11 మందికి పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు, వీడు ఒకడు మాత్రం ఏసి రక్తం చేయి ఉరిపెట్టుకుని దేవుడితోనే సహవాసం చేస్తున్నాం కానీ బయటికి వెళ్ళి వాళ్ళతో కూడా చేతులు అన్నీ కావాలి. యేసయ్యతో సహవాసం, బయటికి వెళ్ళిన తర్వాత పాపులతో సహవాసం. ఎక్కడుండి యేసయ్య అక్కడుండి పాపి. ఏమంటే కాకట ఒక రోజున పాపులు అన్నీ కలిపి మేస్తామంటే అనుకుందట, మేత బాగా వేస్తున్నారు, పాపులకి వేస్తాడా నాకు ఏడని మధ్యలోకి వెళ్ళిపోయిందట. వెళ్ళగానే కరెంట్ కొట్టేస్తున్నాడు ఆయన, వేసి ఆయన మేత గల వ్యక్తి కొడతా ఉంటే ఇలా కాదు పాపులాగే వెళ్ళాలనుకుంటా అని అనుకుని కొండలో మొలిగేసి మొత్తానికి ఇటు అటు మొత్తం ఆ కొండలో ఉన్నంత ఆ యొక్క ఆ సొన్నమంతా మేదేసుకుందట. మేదేసుకుని తెల్లగా అయిపోయింది, పావుడేలు కనబడుతుంది. ఈ పావుడేలతో కలిపి ఆ కాకు కూడా పావుడేలా మారి వెళ్ళిపోయింది. వేషం వేసుకున్న పావుడేలు కలిసి బాగా తింటుంది. అందరికి పెట్టేటట్టుగా ఆహారం పెడుతున్నాడు ఆయన. పెడతా ఉంటే తినేసిన తర్వాత ఒక రోజు అయింది సమృద్ధికరంగా, హ్యాపీ. చూసావా నా టెక్నాలజీ, చూసావా నా తెలివితేటలు, చూసావా నాకులకి ఎవరైనా ఉంటాడా అని అనుకుంటాయి.
ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, వారం అయింది, తర్వాత 2వ వారం ఫస్ట్ రోజు వెళ్ళింది. అందరితో పాటు యథావిధిగా తదారాజాన్ని వెళ్ళి కూర్చుంది, అందరితో పాటు తింటుంది. ప్రచండమైన వర్షము ఒక మేఘము కప్పి దాని మీద పడగానేనట కాకి రంగు తెలిసిపోయింది. పావురాలు ఖచ్చితంగా నిలబడిపోయింది. కాకి రంగు నల్లగా ఆ ఉన్న సమయంలో పాట రాసిన వాక్యాలు మనం చూసిన ఏం వినబడాలట? రక్షణను గురించిన ఉత్సాహ సునాదం వినబడాలి. కానీ ఈ రోజున క్రైస్తవుల కుటుంబాలు ఏం వినబడుతున్నాయి చెప్పండి? అవండి, క్రైస్తవుల కుటుంబాలు ఏం వినబడుతున్నాయి? భయంకరమైన రికార్డ్ డ్యాన్స్, భయంకరమైన రికార్డ్ పాటలు. ఏమండి, పెద్ద పెద్ద ఆ హోమ్ థియేటర్స్, లేకపోతే రకరకాల సౌండ్స్, ఏమండి ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అది క్రైస్తవుల కుటుంబమా లేకపోతే లోక సంబంధమైన అన్యజనుల కుటుంబం అని అంటే మనకే కొన్ని సందర్భాలు ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. ఏమండి, చుట్టుపక్కల ఉన్న వారు ఉదయాన్నే లేచి మనం అందరం క్రైస్తవులమైతే కుటుంబం అంతా కలిసి చేతులెత్తి ప్రార్థన చేయవలసిన కుటుంబాలు ఈ రోజున ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుని బయటికి వెళ్ళిపోతున్న కుటుంబాలుగా నేటికి క్రైస్తవుల కుటుంబాలు ఉండిపోతున్నాయి. ఎవరి దేవుని హాస్టల్ కాదు కదా, ఎవరు ప్రార్థనలు చేసుకుని, ఎవరు టిఫినాలు చేసి, ఎవరు భోజనాలు చేసి, ఇష్టమైతే చేసి, లేకపోతే కష్టమైతే మానేయడానికి క్రైస్తవుల కుటుంబం ఎట్లా ఉండాలి అని అంటే ఉదయకాల ప్రార్థనలు మన కుటుంబాల్లో వినబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలమే మనం కుటుంబముగా 5గురున్నా, 4గురున్నా, పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ కలిసి చేతులెత్తి ప్రార్థన చేసే కుటుంబాలు మాత్రమే నేటికి క్రైస్తవుల కుటుంబాలని మనం ప్రకటించడానికి దైవ సేవకుడికి ఇష్టపడుతున్నాం. నీ ఉదయకాల ప్రార్థన మన కుటుంబాల్లో జరుగుతున్నాయా? నేటికి